హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం బూందీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉండి కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి వేసుకుందాం. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. బ్రౌనిష్ కలర్లోకి రావాలి. మూత పెట్టేసుకుని ఒక 5 minutes ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత ఆనియన్స్ తొందరగా మగ్గడానికి 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని చక్కగా కలిపేసుకొని ఒక 5 minutes మగ్గనిద్దాం. మగ్గిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆ టమాటో కూడా వేసేసి చక్కగా కలిపేసుకుని ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ మగ్గిపోయిన తర్వాత చక్కగా కలిపేసుకుని కొంచెం అల్లం 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకుందాం. ఇప్పుడు మనం 2 స్పూన్స్ కారం వేసుకుందాం. కారం కొంచెం చూసుకుని వేసుకుందాం, ఎందుకంటే బూందీలో ఆల్రెడీ కారం ఉంటుంది, సాల్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం చూసుకుని వేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని ఆ నీళ్ళంతా కొంచెం డ్రై అయ్యేదాకా కుక్ చేసుకుందాం. వాటర్ డ్రై అయిపోతేనే మనకి బూందీ చక్కగా క్రిస్పీగా అనిపిస్తుంది. వాటరీగా ఉంటే బూందీ మొత్తం లాగేసుకుని చప్పగా అయిపోతుంది. ఇప్పుడే మనం ముందుగానే చూసుకోవాలి ఉప్పు కారం సరిపోయినాయా లేదా అని. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. మీకు పులుపు ఇష్టమైతే చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చండి. చక్కగా పుల్లగా బాగుంటుంది. నాకు పులుపు వద్దు కాబట్టి ఓన్లీ నార్మల్ వాటర్తోనే కుక్ చేస్తున్నాను. పులుపు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చక్కగా ఉడుకుతుంది. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టకుండా. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి బూందీ తీసి పెట్టుకున్నాం కదా, బూందీని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా చిక్కబడితే అంత క్రిస్పీగా ఉంటుంది బూందీ. మంచిగా డ్రై అవుతుంది. మంచిగా డ్రై అయిపోయిన తర్వాత బూందీ వేసేసుకుందాం. బూందీ వేసుకుని హై ఫ్లేమ్లో 2 minutes, జస్ట్ 2 minutes కుక్ చేసుకుని వాటర్ మాత్రం డ్రై అవ్వాలండి, లేదంటే మెత్తగా అయిపోతుంది బూందీ. వేడివేడిగా బూందీ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.